నమస్తే. ఒడిస్సాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఊయికే గణేష్ అలియాస్ పాక హనుమంతు మృతి చెందిండు మనకందరికి తెలిసిన విషయమే. ఆయన యొక్క పోస్ట్‌మార్టం అయిపోయింది. ఈరోజు పుల్లేంల గ్రామానికి తీసుకొచ్చిండ్రు. అంత్యక్రియలు కూడా ఈరోజు దాదాపు కంప్లీట్‌గా అయిపోతాయి. అయితే ఈ ఊయికే గణేషు 2022 నవంబర్ 15న తన తల్లికి ఒక లేఖ రాసిండు. ఆ లేఖ సారాంశము మరి ఎందుకు అప్పుడు ప్రచురితం కాలేదా? మరి తల్లికి అందలేదా? ఏందో తెలవదు గానీ, అది ఇప్పుడు బయటకొచ్చింది. అప్పుడు ఏ పేపర్‌లు గూడా పెద్దగా ప్రింట్ చేయనట్టున్నాయి మరి. ఈ మధ్య కాలంలో అంటే ఆయన ఎన్‌కౌంటర్ తర్వాత ఇప్పుడు బయటకొచ్చింది. అంటే వాళ్ళ తండ్రి చనిపోయిండు. దాదాపు 90 ఏళ్ల ఏజ్‌లో అదే గ్రామంలో పుల్లేంల గ్రామంలో చనిపోతే సంతాపం ప్రకటిస్తూ తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇక రకరకాలుగా తన కన్నీటి బాధను లేఖ రూపంలో రాసిండు. ఎప్పుడు 2022 నవంబర్ 15. అయితే అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ లేఖ సారాంశం ఏంది? అసలు ఏం చెప్పిండు అనేది ఒకసారి చదువుదాం మనం. పాక హనుమంతు అలియాస్ ఊకే గణేష్ 2022 నవంబర్‌లో తల్లికి రాసిన ఉత్తరం. డిసెంబర్ 25న ఒడిస్సాలోని కాంతామాల్ అటవీ ప్రాంతంలో పోలీసులు హత్య చేసిన మావోయిస్టు కేంద్ర నాయకుడు పాక హనుమంతు అముద్రిత రచన ఇది. ఆయన మరణాంతరం లభ్యమైంది. 2022 డిసెంబర్‌లో తన తండ్రి మరణించాడనే వార్త విని ఆయన ఈ రచన చేసినట్లు ఇందులో ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఆయన తల్లి కూడా ఆ తర్వాత దుర్భర దారిద్ర్యంలో, అనారోగ్యంతో, వయోభారంతో మరణించింది. ఇంతకు ఈ లేఖ జీవించి ఉన్నప్పుడు ఆ తల్లికి చేరిందో లేదో తెలియదు. కొడుకు ఉత్తరంతో సుదీర్ఘ నిరీక్షణ భారం నుంచి ఆమెకు సాంత్వన కుదిరిందో లేదో కూడా తెలియదు. ఆయన మరణ సందర్భంలో కూడా ఓ ప్రముఖ దినపత్రిక దీన్ని ప్రచురించకుండా తిరస్కరించినప్పటికీ పాఠకులకు ఇది చేరాలని భావిస్తూ అవని అని ఒక అజ్ఞాత అనుకోరాదు ఇక అజ్ఞాత వ్యక్తి దీన్ని బయటికి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఏం రాసిండు పాక హనుమంతు తన తల్లికి ఏం రాసిండో ఇక్కడ పర్టిక్యులర్ ఉంది. మనం చాలా శ్రద్ధగా చదివేద్దాం. ప్రియమైన అమ్మ, ఈ విషాద సమయం ఇలా వస్తుంది అనుకోలేదు. 90 సంవత్సరాల వయసులో నాన్న సెప్టెంబర్ 30 2022న మనల్ని వదిలి వెళ్ళిపోయాడనే దుఃఖకరమైన సమాచారాన్ని పేపర్లో చూశాను. నేను మిమ్మల్ని విడిచి విప్లవ పంథాలో అడుగు పెట్టాక నాన్న మరణ వార్తతో నాకు 4 దశాబ్దాల కిందటి విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. అంటే 40 ఏళ్ల క్రితం పోయిండు. 40 ఏళ్ల క్రితం పోయిన ఆ యొక్క పాక హనుమంతు ఆ లెటర్‌లో రాస్తూ 40 ఏళ్ల కిందటి అంటే అక్కడ ఊర్లో ఆయన ఉన్నప్పుడు ఆ జ్ఞాపకాలను ఆ దొంతరలను పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నీతో, నాన్నతో, మన కుటుంబ సభ్యులతో, ఊళ్ళో వాళ్ళతో గడిపిన రోజులన్నీ నా మనసులోకి వచ్చాయి. నేను విప్లవంలోకి రావడానికి ముందు మీ అందరి ప్రేమతో, వాత్సల్యంతో జీవించడం వల్లే ఇప్పుడు ఇలా నేను ఎంచుకున్న మార్గంలో నడవగలుగుతున్నానని అనిపించినప్పుడల్లా మీ అందరి మీద మరింత గౌరవం కలుగుతుంది. ముఖ్యంగా నాన్న నా కోసం, నా తోబుట్టువుల కోసం, మన ఇంటి కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ దేశంలో సగటు మానవులందరూ అలా జీవిస్తున్న వారే. అందులోని బాధ్యత, ప్రేమ, శ్రమ చేసే సుగుణం చాలా గొప్పవి. తల్లికి రాసిన లేఖలు, తన చిన్ననాటి జ్ఞాపకాలు, ఊర్ల వాళ్ళతోటి గడిపిన క్షణాలు ఇవన్నీ ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం చూడొచ్చు. తర్వాత మరో పారాగ్రాఫ్ చూద్దాం. చిన్నప్పుడు మా తాత పుల్లయ్య, నాయనమ్మ పెద్దమ్మ ఒడిలో ఆటలాడుకున్న రోజులు నా బాల్యమంతా సజీవమైనవి. నాన్న మూటగొట్టి పొలం చెలక దున్ని ఆ పెంట కొట్టి విత్తనాలు వేసి పంటలు పండించేవాడు కదా. ఆయన చేసిన కష్టమంతా నీదే. మీ ఇద్దరు కడు బీదతనంతో మమ్మల్ని సాధడానికి అప్పులు చేసి ఎన్ని కష్టాలు పడ్డారో కదా. అంత శ్రమ చేసిన ఆ రోజుల్లో మన కుటుంబం అంతా పస్తులు ఉన్న రోజులు ఉన్నాయి. నాకు అవన్నీ చెరగని జ్ఞాపకాలే. ఈ దేశంలో మనలాంటి ఎన్నో కుటుంబాలు అట్లా బతుకుతున్నవే. మీరు కడుపు కట్టుకొని మమ్మల్ని సాధిన తీరు నాకు ఎప్పుడు గుర్తుకు వస్తుంటుంది. తల్లిదండ్రులందరూ ఎవరైనా ఎక్కడైనా ఇట్లాగే ఉంటారని నాకు ఆ తర్వాత చాలాసార్లు అనుభవంలోకి వచ్చింది. అంత కష్టంలో కూడా మీకు భవిష్యత్తుపై గొప్ప ఆశ ఉండేది. బహుశా మన సొంత జీవితంలో మీరు చూసిన ఆశ నాకు మానవాళి మీద, ఈ దేశ చరిత్ర మీద ఆశావాదంగా మారింది కావచ్చు. అందుకే నీవు నాన్న ఆ రోజుల్లో చెప్పిన మాటలు నేను ఎన్నటికీ మర్చిపోలేనని ఈ పారాగ్రాఫ్లో కూడా మనం చూడవచ్చు. అంటే తండ్రి యొక్క కష్టాన్ని, తల్లి యొక్క కష్టాన్ని, ఆ బాధలను కడు పేదరికంతో
పస్తులుండి మమ్మల్ని సాధిన తీరు చాలా గొప్పగా వర్ణించిండు పాక హనుమంతు. మీలాగనే భారతదేశంలో చాలామంది పేదరికంతో తల్లిదండ్రులు తన పిల్లలకు పస్తులుండి వాళ్ళకు అన్నం పెట్టిన పరిస్థితి అని ఓ రకంగా కన్నీటి వ్యధ రాసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పాక హనుమంతే పెద్దోడు. పాక హనుమంతే పెద్దోడు కుటుంబంలో. ఈయనకు ముగ్గురు అక్కచెల్లెండ్లు, ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటా. సబ్జెక్ట్ కరెక్షన్. మరో పారాగ్రాఫ్ చూద్దాం. ఇంటి పెద్ద కొడుకుగా నాపై మీరు చూపిన అమితమైన ప్రేమ, వాత్సల్యం, నమ్మకం నన్ను నా విప్లవ పంతాలో సదా రాటు దేలుస్తున్నాయి. ఆ రోజుల్లో నేను చదువుకోవడానికి మన ఊరు నుండి నల్లగొండ టౌన్కి వెళ్ళడానికి బస్ కిరాయికి కూడా డబ్బులు లేకపోతే నీవు 2 రోజులు నాట్ల కూలిగిపోయి తెచ్చి ఇచ్చిన డబ్బులతో నేను బయలుదేరాను. నేను పై చదువులు చదివి ఏదైనా కొలువు చేసి కుటుంబాన్ని సాదుతానని మీరు అందరూ అమ్మనాన్నలాగే అనుకున్నారు. కానీ నేను విప్లవ మార్గం ఎంచుకున్నాను. అయితే నేను ఆ బాధ్యతల నుండి తప్పుకోలేదని, సరైన దారిలోనే ఉన్నానని మీరు ఆ తర్వాత అయినా అర్థం చేసుకున్నారని తెలిసి చాలా సంతోషించాను అనేది మరో మరో పారాగ్రాఫ్లో మనకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అయితే పాక హనుమంతు నల్గొండకు పెట్టాడు. ఎన్జీ కాలేజీలో చదువుకున్నాడంట. ఆ క్రమంలో బస్సు కిరాయి లేకపోతే కూడా, అంటే ఇక్కడ ఎన్జీ కాలేజ్ అని ఇవ్వలేదు కానీ మామూలుగా ఎన్జీ కాలేజీ చదువుకున్నాడంట. ఆ టైంలో డబ్బులు లేకపోతే తల్లి కూలి పనులకు పోయి, నాట్లకు పోయో దానికో దీనికో పోయి ఇచ్చి చదువుకు పంపించిందట. తర్వాత ఆయన అనుకోకుండా విప్లవంలోకి పోవడం. అంటే విషయం ఏంటంటే, ఒక ఏబీపీ నాయకుడు ఎవరు హత్య శ్రీనివాస్ అతని పేరు. ఆ హత్య ఈయన మీద పడ్డది, లేకపోతే ఈయన మీద ఆరోపణలు వచ్చినాయో, లేకపోతే ఈయన వేసిండనో తెలియదు కానీ ఆ భయంతో పోయిండు అనేది ప్రధానంగా వినిపించిన వార్త. ఇక్కడనేమో విప్లవ పంతాన్ని ఎంచుకున్నా, నేను ఆ మార్గాన్ని విడవలేదు, నా యొక్క ఆ యొక్క విప్లవ పంతాన్ని మీరు అర్థం చేసుకున్నందుకు సంతోషించనని ఇక్కడ చెప్తున్నాడు. నిజంగా వాస్తవమే అది. ఇక నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ చాలామంది తల్లిదండ్రులు కూలీనాలికి పోయి చదివిపిస్తారు తెలుసా. మా తల్లి కూడా అట్లే చదివించింది. నాకు కూడా కళ్ళు చెమగిల్లుతున్నాయి కళ్ళు. నేను ప్రాథమిక చదువులు చదువుతున్న రోజుల్లో తాత పుల్లయ్య తాను 40వ దశకంలో నల్గొండ జిల్లాలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న అనుభవాలను చెప్పేవాడు. ఆ రోజుల్లో గ్రామాల్లో కొనసాగుతున్న దొరల దౌర్జన్యాలను, దోపిడీ పీడలను, వెట్టి చాకిరిని ఆయన కళ్ళకు కట్టినట్టుగా చెప్పేవాడు కదా. ఆనాడు కమ్యూనిస్టు గెరిల్లాలను అణచడానికి నైజాం పోలీస్ బలగాలు, రజాకార్ల దాడులు, నెహ్రూ పటేల్ నాయకత్వంలోని భారత సైన్యం నల్లగొండ జిల్లాను ఎట్లా చుట్టుముట్టినవో చెప్పేవాడు. గ్రామాలలో పేదల ఇండ్ల దహనం, లూటీలు, దౌర్జన్యాలు, మహిళలపై కొనసాగించిన అత్యాచారాలు, ఒక్కొక్క ఘటనను వివరంగా చెప్పేవాడంట. ఎవరు? వీళ్ళ తాత పుల్లయ్య. ఈయన ప్రాథమిక చదువులు అంటే 5వ తరగతి, 6వ తరగతి, ఆ ప్రాంతం 7వ తరగతి అప్పుడు చదువుతున్న క్రమంలో వీళ్ళ తాత పుల్లయ్య, ఆయనకు 40 ఏళ్ళు ఉన్నాయంట పుల్లయ్యకు అప్పుడు. ఇక ఈ అన్ని రజాకారులు చేసిన దురాఘాతాలన్నీ చెప్పేవాడంట. మరి అదే ప్రభావం పడ్డదేమో హనుమంతుపై. మన పల్లెల్లో తాతలాగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అనుభవం ఉన్న పెద్దలు ఎంతోమంది ఉన్నారని నాకు కాస్త పెద్దయ్యాక తెలిసింది. అట్లానే ఆనాటి విప్లవ వారసత్వాన్ని, వేలాది మంది అమరుల త్యాగాలను ఎత్తిపడుతూ నక్సల్ బరి శ్రీకాకుళ పోరాట యోధులు కొనసాగుతున్నారని తెలుసుకున్నాను. అంతగా తాత తన పోరాట అనుభవాలతో నా మీద చెరగని ముద్ర వేశాడు. అంటే వీళ్ళ తాత ఆ యొక్క విషయాలను చెప్పడం వల్లనే ఈయనకు కూడా విప్లవ భావాలు ఏర్పడ్డట్లు తెలుస్తుంది. ఈ యొక్క లేఖ సారాంశాన్ని బట్టి చూస్తే ఆయన మాటల వల్ల నా యవ్వన కాలంలో నేను సమాజంలో జరుగుతున్న దోపిడీ, అసమానతల గురించి సీరియస్గా ఆలోచించే అవకాశం కలిగింది. విప్లవ రాజకీయాలతో ప్రభావితమై రాడికల్ విద్యార్థి సంఘంలో సభ్యుడిగా చేరి జిల్లా కమిటీలో ఉంటూ పనిచేశాను. 1981లో కాలేజీలో డిగ్రీ చదువుతూ కాలేజీ చదువులను మధ్యలో వదిలేసి మనలాంటి పేద ప్రజల బతుకులు బాగుపడాలని కోట్లాది పేద రైతులను, మీలాంటి తల్లిదండ్రులను, ప్రజలను దోపిడీ పీడల నుండి, మహిళలను పితస్వామ్యం అణచివేతల నుండి, అత్యాచారాల నుండి విముక్తి చేయాలనే ఒక న్యాయమైన ఆలోచనతో విప్లవోద్యమంలోకి వెళ్ళాను. నీవు నాన్న అందించిన నిజాయితీ, శ్రమ చేసే తత్వం, తాత అందించిన పోరాట అనుభవాలు నన్ను ఇప్పటికీ నడిపిస్తున్నాయి. మీరు నేర్పిన మానవీయ విలువలు సామాజిక విలువలుగా, విప్లవ ఆదర్శాలుగా, విప్లవాచరణగా నాలో మారాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. స్వార్థం లేకుండా జీవించాలనే విలువ నా విప్లవ ప్రస్థానాన్ని నిత్యం
గట్టిపరుస్తున్నాయంట. ఏమేనికి వేసుకుపోయిండండి హనుమంతు? ఉయికే గణేష్ ఏం వేసుకుపోలేదు, ఉత్త చేతిలో ఏం లేదు, పేద ప్రజల కోసం. ఈ 40 ఏళ్లలో పోలీసు బలగాలు అనేకసార్లు మన ఇంటిపై దాడులు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు నేను తెలుసుకున్నాను. ముఖ్యంగా నాన్నను చండూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నా ఆచూకీ కోసం అవమానపరుస్తూ హింసించారు. నన్ను లొంగిపోమ్మని పత్రికా ముఖంగా ప్రకటించాలని నాన్నను ఎన్నోసార్లు వేధించినప్పటికీ ఆయన తలవంచలేదు. ఒక విషయంలో స్పష్టత ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా దానికోసం నిలబడి ఉండాలనే విలువను ఆయన తన సొంత జీవితంలో పాటించాడు. నా వల్ల వచ్చిన నిర్బంధాన్ని తట్టుకునే విషయంలోనూ కొనసాగించాడు. కార్మికులు, రైతులు, దళితుల, మహిళల విముక్తి కోసం విప్లవకారునిగా నా కొడుకు పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నానని ధైర్యంగా చెప్పేవాడని తెలుసుకొని నేను ఉప్పొంగిపోయాను. మీలాంటి మీ వంటి తల్లిదండ్రులు ఈ దేశంలో వేల లక్షల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా విప్లవోద్యమం పురోగమించడంలో మీలాంటి తల్లిదండ్రుల ఆకాంక్షలు కూడా భాగం. అలాంటి ఆలోచనలతోనే నాన్న తన తుది శ్వాస వదిలి ఉంటాడని నేను ఊహించగలననేది రాసుకొచ్చిండు. ఈరోజు అనేక మంది విప్లవకారులు తమ ప్రియమైన తల్లిదండ్రులను, తోడబుట్టిన వాళ్ళను తలుచుకోవడమే తప్ప కలుసుకోలేని విధంగా దోపిడీ రాజ్యం నిర్బంధం విధించింది. విప్లవకారులను హత్య చేయడానికి తహతహలాడుతూ తలలకే కాదు మేము ధరించిన ఆయుధాలకు బహుమతులు ప్రకటించింది. అనేక కుట్రలు కుహకాలతో దేశవ్యాప్తంగా ఆల్అవుట్ వార్ కొనసాగిస్తున్నది. బీహార్, జార్ఖండ్ మొదలుకొని దండకారణ్యం, ఒడిస్సా, తెలంగాణ వరకు దాదాపు 7 లక్షల పోలీస్ కమాండోలు, అర్ధ సైనిక బలగాలను మోహరించి కార్పొరేట్ సెక్యూరిటీని విస్తరింపజేస్తూ దేశవ్యాప్తంగా విప్లవోద్యమాన్ని 2022 వరకు సమూలంగా నిర్మూలించాలని ఆపరేషన్ సమాధాన్ పేరుతో బహుముఖ దాడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రజాస్వామిక అభ్యుదయ విప్లవ ప్రజా సంఘాల నాయకులపై, మేధావులపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అణచివేత ప్రయోగిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వంతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో మిలాఖత్ అయి అర్బన్ నక్సలైట్ల పేరుతో వాళ్ళని నిర్బంధిస్తున్నాయి. దేశీయ, విదేశీ కార్పొరేట్ సంస్థల దోపిడీ కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న ఆదివాసుల మీద అర్ధ సైనిక బలగాలను, పోలీస్ కమాండోలు యుద్ధం చేస్తున్నాయి. డ్రోన్ల ద్వారా బాంబులను గుమ్మరిస్తున్నాయి. ఈ ఫాసిస్టు నిర్బంధం మూలంగా రక్త సంబంధికులు మరణించిన సందర్భంలో కూడా మేము మిమ్మల్ని కలవలేకపోతున్నాం. విప్లవకారులు అమరులైనప్పుడు, వాళ్ళ రక్త సంబంధికులు చనిపోయినప్పుడు ఎందరో ప్రజలు, ప్రజా సంఘాల సభ్యులు కలిసి అంతిమ వీడ్కోలు పలికే సాంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. నాన్నను కూడా అట్లే గౌరవంగా సాగనంపారని తెలిసి ఈ విషాదంలో కూడా సంతోషం కలిగింది. వాళ్ళందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను, ఉంటాను అని పాక హనుమంతు రాసిన లేఖ సారాంశం ఇది. నీ బిడ్డ పి హనుమంతు, కేంద్ర కమిటీ సభ్యుడు, నవంబర్ 15, 2022 నుంచి ఆ రోజు రాసిండు ఈ వార్త. అంటే ప్రధానంగా వార్తలో కనిపించింది ఏంటంటే, చదివితే మనకు కూడా అసలు ఆయన విప్లవ భావాజాలానికి ఎట్లా పోవాల్సి వచ్చిందంటే, తన తాత మల్లయ్య, ఇవన్నీ అప్పుడు నిజాం పోరాటాలే ఉండే కదా, నిజాం ఉండే కదా, నిజాం పాలనలో జరిగిన దురాఘాతాలను వివరిస్తే ఆయన కూడా దానికి ఏంది ఇది దురాఘాతాలు ఏంది, ఎవరు ఎదిరించాలనేది అట్లా వంట పట్టించుకున్నట్టున్నాడు. తన తండ్రి తల్లి పడ్డ కష్టాలను వివరిస్తూ ఒక రకంగా పేపర్లో కన్నీళ్ళు కనిపించలేదు, కానీ ఈ చదివితే కన్నీళ్ళే కనిపించినాయి. కొడుకు కాలేజీకి పోయి చదవడానికి, లేకపోతే స్కూల్కి పోయి చదవడానికి, అదే మన నల్గొండకు డబ్బు లేకపోతే తల్లి నడుము వంచి కూలి పని చేసి డబ్బులు ఇచ్చేదంట. అవన్నీ గుర్తు చేసుకొని ఇక బాధపడ్డట్టు చాలా రకాలు. కానీ మొత్తమే అయితే పాక హనుమంతు శకం ముగిసిపోయింది. కేంద్ర కమిటీ సభ్యుడు ఈరోజు అంత్యక్రియలు జరుగుతున్నట్టున్నాయి. కానీ ఒక మాట నిజం దానిలో ఉన్నది, ప్రతి తల్లిదండ్రులు గ్రామాలల్లో చాలామంది పేదలే ఉంటారు నిజంగా. అంత చిన్న సన్నకారు రైతులు ఉంటారు, ఇంకా పూర్తిగా భూమి లేని వాళ్ళు కూడా ఉంటారు. బిడ్డలను కష్టం చేసి పొద్దుగాల ఇంత కూడు కట్టుకొని సర్ది కట్టుకొని పోయి పనిచేసి ఆ డబ్బులు తెచ్చి చదివిపిస్తున్నారు కదా. నిజంగా చాలామంది ఉన్నారు అట్లా.